అరే గల్లి గల్లి గోల గోల చేసేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అరే మస్తు మస్తు కామెడీలు కుమ్మేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అరే గోల 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 పెట్టి ప్రతి వాడి పన్ని పట్టి క్యారలీలు బోని చేసేద్దాం చలో ఫ్యూజ్ మీద ఫ్యూజ్ పెట్టి కాలనీలో గోల పెట్టి చేసేద్దాం పేదనదన్ చెయ్యప్పడం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు T3. మరి మీరు డయల్ చేసిన నంబర్ 0404200555 అండ్ 64551677 అండ్ ఇప్పుడైతే ఫస్ట్ కాలర్. హలో హలో నాకేం అర్థం అవ్వట్లే హాయ్ మీరేంటి నేనేది మీకు చెప్పారు ఈరోజు అదే నాకు చెప్పారు ఈరోజు షో టైం అవునా మీకు 5 to 6 అనుకుంటారా? చెప్పారు అవునా ఏమన్నా నాకు మెసేజ్ వచ్చింది ఏమో కన్ఫర్మ్ చేసుకోండి. రాజేష్ గారు ఉన్నారు ఇక్కడ. లైవ్ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. నాకు ఇక్కడేదో వినిపిస్తుంది, మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతా? లైవ్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఇది రావట్లేదంట. నాకే ఇచ్చారు 4 to 5. మెసేజ్ చూస్తాం. కొత్తగా చేరారా మీరు? ఎన్నాళ్ళు చేస్తున్నారు? 8, 9 months 10 months ఇది ఉంది. 10 months అయిందా? 4 to 5, 5 to 6 మీరు. అదే నాకు 4 to 5 పంపించారు. అంటే 2 పంపించారు, సెకండ్ది ఇది. కాల్ రావట్లేదంటే ఇది కాదండి, చూసుకోవాలి కదా మీరు. ఎట్లా వచ్చేస్తే ఎట్లా? నేను చాలా రోజుల తర్వాత జెమిని మ్యూజిక్ ఎక్కుతున్నాను. నేను రోజు పొద్దున్న మీ షో వింటా మరి కాదు ఎఫ్ఎంలో. సీరియస్లీ ఏం చేయాలి? నించోండి పర్లేదు, కొంచెం ప్లేస్ ఇస్తా. మీ ప్లేస్ ఇవ్వడం కాదు, ఇప్పుడు ఒకటే చేయమని చెప్పారు ఆయన. అవునా? చాలా రోజుల తర్వాత వచ్చాము. నిన్న చేశారు కదా. అదే మరి టక్ మన మళ్ళీ ఇప్పుడు అటు ఇటు ఎవరు ఏం మాట్లాడరా అక్కడ అతను కూర్చున్నారు. బాబా ఇక్కడ కూడా ఏం మాట్లాడట్లేదు. ఏది లైవ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. పాటలు వస్తున్నాయి ఇందులో హెడ్సెట్లో. లైవ్ స్టార్ట్ అయిపోయిందా? బాబా శివ లైవ్ స్టార్ట్ అయితే చెప్పు, ఒకటి చేసేద్దాం. నాకు వినిపిస్తుంది కదా చెవులో. కనపట్లేదా? వినిపిస్తుంది కానీ పాటలు వస్తున్నాయి. అన్నా హలో మాట్లాడనా? ఓకే స్టార్ట్ చేయమా? రెడీయా? మోటార్ రాదా? స్టార్ట్ చేసేమంటావా? నువ్వు 42 అని చెప్పు. శివ నువ్వు రెడీ. బయట సౌండ్ రాదు కదా. ఓకే ఓకే నువ్వు శివ ఓకే నువ్వు స్టార్ట్ చెప్పు. నేను స్టార్ట్ చేస్తాను. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు T3 Teens Talent Time. ఓకే సరే ఇప్పటి నుంచి Hi, hello, good evening and welcome to T3 Teens Talent Time. ఇంకా కాలేదంట, అప్పుడు ఇంకా కాలేదు. వన్ మోర్ ఒక్క నిమిషం మీరు ఓకే చెప్పండి, స్టార్ట్ చేస్తాను. Hi, hello, good evening and welcome to T3 Teens Talent Time. So, నాకు బయట ఏం సౌండ్ వినిపించట్లేదు. ఓకే లాస్ట్ టైం స్టార్ట్ చేసేస్తున్నాం. బాబా నువ్వు రెడీ అంటావు? ఓకే సార్ ఫైనల్. ఓకే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు T3 Teens Talent Time. మరి టీన్స్ టాలెంట్ టైంలో ఏం చేస్తాం? నాట్ రెడీ. పోతుందంటే కట్ అయిపోతుందంట మళ్ళీ. ఓకే వన్ మోర్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు T3 Teens Talent Time. మరి టీన్స్ టాలెంట్ టైంలో ఏం చేయబోతున్నాం మనం? కాలేజ్తో మాట్లాడేస్తాము అండ్ వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోమనేస్తాం. సో మనకి గెస్ట్లు కూడా రెడీగా ఉంటారు, చాలా చాలా రెడీగా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ అన్నమాట. లైవ్ కాదా ఇప్పుడు? లైవ్ ఇస్తున్నారు. ఎక్కట్లేదు లింక్.
అది ప్లే అవ్వట్లేదు. ఎన్నిసార్లు చేయాలబ్బా అదే లింకు? సరే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు T3 టీన్స్ టాలెంట్ టైం. మరి మీరు డయల్ చేసిన నంబర్స్ 0404200555 అండ్ 64551677. మరి T3లో ఏం చేస్తాం? ఏం చేస్తావు? నేను ఫస్ట్ టైం ఈరోజు రావడం, బట్ ఏం చేస్తాం మీరే చెప్పండి. ఏం లేదు, కాలేజ్ కాల్ చేస్తారు కదా, Okay. వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకోమంటాం. ఓకే. సో ఫస్ట్ కాలర్ ని తీసుకుందామా? సో T3లో ఏం అసలు ఓకే, నీలో ఉన్న టాలెంట్ ఏంటి చెప్పు. నాలో ఉండే టాలెంట్ ఏం లేదు, నాకేం టాలెంట్ లేదు. చాలా మాట్లాడతావు కదా, అదే టాలెంట్. ఏమో నాకు. యాక్చువల్లీ శేఖర్ని చూసి మనం నేర్చుకోవాలి మాట్లాడడం. ఎంత మాట్లాడినా వస్తూనే ఉంటాయి. నేను యాక్చువల్లీ ఇన్స్పిరేషన్గా తీసుకురా తెలుసా శేఖర్ని. మాట్లాడండి, అది నాకేం రావట్లేదు ఇప్పుడు మాటలు. ఇప్పుడు ఎందుకు రా? నాకు చెవిలో కందిరిగ చాలా రకరకాల కందిరిగనా? ఆ కందిరిగ ఎంత లక్కీ కదా, చాలా లక్కీ. సో మాట్లాడొచ్చు కదా ఏదన్నా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఫుల్. ఓకే, హాయ్, నా పేరు శేఖర్. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. ఏం చెప్పంటారు? నీకు కొత్త అండి ఈరోజు ప్రోగ్రామ్, మీరు రెగ్యులర్గా చేస్తున్నారు, మీరే చెప్పాలి. ఏదో ఒకటి మాట్లాడేసి ఏం మాట్లాడారు? ఎన్న నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు చెప్పండి. నేను మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. ఓకే ఫైన్. యూజువల్ నార్మల్గా టాలెంట్ అంటే ఏంటి? టాలెంట్ అంటే నాకేం తెలుసు. టాలెంట్ అంటే నాకేం తెలియదు. టాలెంట్ అంటే మీరే చెప్పండి. ఇంత పెద్ద టాలెంటెడ్ పర్సన్ని పక్కన పెట్టుకొని టాలెంట్ అంటే ఏంటో తెలియదు అంటే ఏం చేస్తాను చెప్పు? ఏం చేస్తాం? మీరు ఓకే పర్లేదు, ఈసారి నేను మీ దగ్గర క్లాస్ నేర్చుకుంటాను అనుకోండి, మీరే చెప్పండి. ఓకే, నేను నేర్పిస్తాను. ఫీజు ఎంతో చెప్పనా? పక్కా? వద్దు, ఇట్స్ శేఖర్ కదా, ఫ్రీ. ఓకేనా? ఓకే అండి. సో ఇంకా ఏంటి విశేషాలు? ఈరోజు వెరైటీ ఏంటంటే ప్రోగ్రాంలో పాటలు రావంట. అవునా? మొత్తం అన్నీ కనిపిస్తామా? మాట్లాడాలంట, నాన్ స్టాప్గా మాట్లాడాలంట. మాట్లాడేస్తూ ఉందామా? రెడీయా? ఏం మాట్లాడదాం అసలు, నాకేం అర్థం అవ్వట్లేదు. ప్రాబ్లం వచ్చింది. కాల్ తీసుకోవాలా? ఏం నాకు ఆయన చెవులో లొల్లి పెడుతున్నాడు, ఆయన నాకేం వినపట్లా. ఓ అదే నాకు కందిరిగా. ఓకే, వన్ మోర్ టైం. కానీ చాలా పేషెన్స్ అండి బాబు, ఎన్నిసార్లు అయినా సరే విసిగనేది రావట్లేదు మీకు. ఓకే, హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు T3 టీన్స్ టాలెంట్ టైం. టీన్స్ టాలెంట్ టైంలో ఏం చేస్తాము? ఏం చేస్తాం? ఏమి చేయము. ఇది కొట్టుకుంటున్నావు, పడిపోయిందంట. బాబా, నువ్వు ఆ జీవితంతో ఆటలాడుకుంటున్నావు. చిన్న జీవితం అసలే. నాకు కోపం వచ్చేస్తుంది ఈసారి మాత్రం నువ్వు చేసావంటే. వదిలిపడితే వెళ్ళిపోతాను నేను. ఓకే సార్, ఇక్కడ ఏం రావట్లేదు సార్. సరే ఒక పని చేయండి, మీరు వెళ్ళిపోండి, నేను చేస్తాను. పక్కా చెప్తాడు ఆయనకి. ఏం తట్టడు, నేను మాట్లాడతా కదా. ఏం చెప్తాడు? ఏం దేవుడా, పిచ్చగా నాకు ఈరోజు. పాటేసేది పాటేసేసి మామూలుగా ఎప్పుడైనా సరే ఇలా జరిగితే ఏం చేస్తావు? ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం. నా కర్మగాలి లగ్గలా ఉందనుకుంటా. ఆయన రాజేష్ అమ్మాడు పడుతున్నా, నేను వచ్చాను కదా చెప్పడానికి. మీరు వెళ్ళిపోండి, నా మాటని చూసుకుంటా. వెళ్ళిపోండి పక్క. ఆయన అట్లీస్ట్ చెప్పట్లేదు. పక్క పక్క వెళ్ళిపోనా? పాట వస్తుంది సార్. పాట చూడు కాదు, పక్కకు కాదు, ఒకళ్ళు వెళ్ళిపోయారంటే షో అయిపోయారా కిందనే ఉంటారు. మరి నాకు ఫోన్ చేసి చెప్పారు ఇందాక, మీకు మెసేజ్ నాకు డైరెక్ట్ కాల్ చేసి చెప్పారు 4 to 5 వచ్చామని చెప్పి. ఇప్పుడు చూడు, ఆయన వచ్చేటప్పుడు కామ్గా వెళ్ళిపోయాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తప్ప ఆయన మీద ఉంది కదా, కామ్గా వెళ్ళిపోయాడు. నాకు యాక్చువల్లీ నువ్వు వెళ్ళు, నేను చెప్తాను, ఏం కాదు. అలాగే నాకు కాల్ చేసి కనుక్కుంటున్నానంట. ఆయన కాల్ చేస్తాడు, నువ్వు పద చెప్తా, నువ్వు పద, నేను చేస్తాను, ఏం కాదు పద. 5 ఏళ్ళు సీనియర్ చెప్పాడు, ఏం కాదు అని చెప్పేసి. సార్ నేను వెళ్ళిపోవాలా? అంటే ఇద్దరు చేయాలా లైవ్, నేను వెళ్ళిపోవాలా అనేసి. ఏమో సార్, నేను 2కే వచ్చేసా. 4 to 5 మెసేజ్ ఉంది కదా సార్.
4 to 5 జస్ట్ సింధు అని ఉంది. మీరు దిస్ ఇస్ ఫైనల్ అని పంపించారు కదా. శేఖర్ అంటే మీరు పంపించిన మెసేజ్లో 5 to 6 అని ఉంది. మీరు కాల్ చేసి చెప్పారంట 4 to 5 ఉంది ఇప్పుడు అని. అంటే ఇప్పుడు ఇద్దరు చేయాలా, నేను ఉండనా అనేసి ఒకసారి మాట్లాడండి సార్. సార్ ఇదేం బాలేదు సార్, నేను ఒక్కనే చేస్తా. ఆ పిల్ల నాకు తెలియదు ఇప్పుడు. ఆ అమ్మాయి పక్కన ఏం చేస్తాను సార్ నేను? ఏం చేస్తాను సార్ మరి? కొత్త పిల్ల, ఆ పిల్లకి ఏం తెలిసింది చేయడానికి? వెనక మొన్న వచ్చిన జూనియర్ మీరేమో చాలా రోజుల తర్వాత ఎక్కిస్తున్నారు, మీరు ఇప్పుడు చేసామంటే నాకు తెలుసు సార్. నేను ఒకనే చేస్తాను సార్, నేను ఒకనే చేస్తాను సార్. మీకు చెప్తే అర్థం చేసుకోవాలి సార్. ఏం తెలుసు సార్ అమ్మాయికి యాంకరింగ్ గురించి? మీరు ఊరికే చెప్పేస్తారు. సారీ అలా మాట్లాడుతున్నాను. బట్ ఇన్నాళ్ళు 5 నుంచి సీనియర్ చేస్తున్నాను, ఈరోజు చెప్పి ఇలా అంటాడు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుతున్నాను. బస్ సార్ చెప్తే వెళ్తాను. ఆయన చెప్పడు, ఆయన చెప్పడు, చెప్తే వెళ్తాను. ఏమంటాడు? అక్కడ పాట పోతుంది, నేను చేస్తాను. నువ్వు వెళ్ళు నేను చెప్తాను. నువ్వు వెళ్ళు, ఏం కాదు, నువ్వు వెళ్ళు ఏం కాదు. నాకు చేయాలని ఉంది సార్. వెళ్ళు అని తోసితే నేను ఏం చేయను సార్. జూనియర్ తీసుకొచ్చి 5 ఏళ్ళ సీనియర్ పక్కన వచ్చి కూర్చొని చేసేమంటే చేసేస్తాం సార్. మరి టూ మచ్. సింధు కదా నీ పేరు? సింధు అంటే ఏంటి చెప్పు? ఇట్స్ ఎ రివర్ నేమ్. ఏ రివర్? ఓ మై గాడ్, ఇండియా పాకిస్తాన్ కలిపారు సార్. చూడండి సార్ ఎట్లా అడుగుతున్నారు. సారీ అలా అంటున్నాను ఏమనుకోదు కానీ, బట్ చాలా రోజుల తర్వాత వస్తున్నాము అంటే మాత్రం రెస్పెక్ట్ ఉండాలి కదా సీనియర్స్కి. ఆ అమ్మాయి పేరు అర్థమే అమ్మాయికి సరిగ్గా తెలియదు సార్. ఆమె యాంకరింగ్ చేసేస్తుంది సార్. మీరేమో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టండి. ఈరోజు అన్ని పనులన్నీ అనుకుని వచ్చాను సార్. మీరు This is ridiculous, seriously. సార్ అది కిందే ఉంది, వెళ్ళి మాట్లాడండి. ఓ మీరు కింద ఇక్కడికి ఎందుకంటే రావడం? I work for software support. అయితే ఏంటి మొత్తం IGA ప్రాసెస్. వీజీ అంటే ఏంటి చెప్పండి? మాట్లాడండి. వీజీ అంటే ఏంటి చెప్పండి? వీడియో జాకీ. ఆర్జీ అంటే రేడియో జాకీ. వీజీ అంటే విజువల్ జాకీ, వీడియో జాకీ కాదు. ఓకే ఇప్పుడు నేను అది తెలుసుకుని ఏం చేయాలి? మీకు ఏం తెలియకుండా మీరు వచ్చేసి యాంకరింగ్ చేస్తున్నట్టు ఎట్లా అండి? ఇప్పుడు నేను ఏం చేశాను? ఓకే వెళ్ళిపోతా, కానీ సార్తో మాట్లాడండి. ఆయన ఏం మాట్లాడరు సార్. నన్ను వెళ్ళిపో అంటున్నారు. నేను చెయ్యొద్దా? ఆమె చేసిందంటే అయితే నాకేంటబ్బా? నేను ఏమనలేదు సార్. మీరు ఒక్క సెకండ్ మాట్లాడివ్వండి. మీరు పెట్టండి, వచ్చింది చెప్పండి. అదొకటి చెప్పండి చాలు. ఇంకోటి ఎందుకు పెట్టారు చెప్పండి. ఇది బకరా ప్రోగ్రామ్. సారీ, వెరీ సారీ. జనరల్గా ఒక్క సెకండ్ ఏమనుకున్నా తెలుసా? దిస్ ఈజ్ అప్పుడు అడుగు ఒకసారి.